బాగుపడాలి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక్కటిగా జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి. జీవితం యొక్క పరమావధి వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే నేను ఒక్కడిని తెలుసుకుంటే, నేను ఒక్కడిని ఉద్ధరింపబడిపోతే ఉపయోగం లేదు. వీళ్ళందరూ కలిసి ఉద్ధరింపబడితే అప్పుడు బాగుంటుంది. పండగ నేను ఒక్కడిని గురించి చేసుకుంటున్నాను అనుకోండి, అది పండగ అవుతుంది. ఎప్పుడు పండగ అనేటువంటిది ఎప్పుడంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పండగ చేసుకోవాలి. అలాగే మన చుట్టాలందరూ కలిసి పండగ చేసుకోవాలి. అందరూ కలిసి పండగ చేసుకుంటుంటే అది పండగ. మన చక్కగా అందరికీ ఫోన్లు చేసుకోవడం, ఏమండి బాగుందా, ఏం చేసుకున్నారు మీరు ఇవాళ, ఇవన్నీ మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. అది పండగ అంటే. సరే వాళ్ళందరి సంగతి మనకెందుకు, మన ఇంట్లో మనం పండగ చేసుకుందాం. మన చుట్టాల ఇళ్ళలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం వాళ్ళని పట్టించుకోవడం, ఇవన్నీ పెట్టుకుంటే మనకు పండగ ఉండదు. ఇలా అనుకున్నాడు పండగ ఉండదు. వాడి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చి వాడు బాధపడుతున్నా, ఈ సంవత్సరానికి మీరు మా ఇంటికి భోజనానికి రండి, మా చక్కగా మా అందరం ఇక్కడ కలిసి పండగ చేసుకుందాం అని చెప్పి వాడిని ప్రోత్సహించి వాడి మైండ్ డైవర్ట్ అయ్యేటట్టు చేసి వాడిని కూడా తన ఇంటికి పిలిచి పండగ అనేటువంటి దాంట్లో వాడు పాల్గొనేటట్టుగా చేస్తుంటే అది పండగ యొక్క వాతావరణం. ఆ విధంగా జీవుడు అనేవాడు ఉత్తరింపబడిన తర్వాత వాడు తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తను పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచడానికే తన యొక్క జీవితాన్ని సర్వస్వము అర్పితం చేసేస్తాడు. అంటే వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవ్వాలి. ఏం చేస్తే జ్ఞానవంతులు అవుతారంటే వాళ్ళకు కూడా మనం పొందినటువంటి జ్ఞానం యొక్క రుచి చూపించాలి. రుచి చూపిస్తే అవునా ఇంత బాగుంటుందా ఇదా అని చెప్పి వాళ్ళు కూడా మారుతారు. రుచి చూపించకుండా మనం వీళ్ళెవరికి చదువు రాదు, విద్య రాదంటే వాళ్ళందరికీ కూర్చోబెట్టి నువ్వు కూడా చదువు నేర్పిస్తే అప్పుడు అవునా చదువు వల్ల ఇంత ప్రయోజనం ఉంటుందా అని తెలుసుకుంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి చదువు నేర్పించకుండా ఊరికనే వాళ్ళని తిట్టిపోసేస్తే అది తప్పు. కేవలం మనం ఒక్కడమే ఎన్నో డిగ్రీలు పొందినా అది ఉపయోగం లేదు. మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా చదువుకుని ఉండాలి. వాళ్ళు కూడా జ్ఞానవంతులు అవ్వాలి. వాళ్ళు కూడా దైవం చింతన యందు వాళ్ళు కూడా వాళ్ళ మనసు నిలుపుకునేట్టుగా ఉండాలి అని భావించి మళ్ళీ వచ్చి భూమి మీద జీవించేటువంటి వాడు ఈ 18 అనేటువంటి సంఖ్యకి చెప్పబడినటువంటి వాడు. అప్పుడు వాడిని ఏమంటారంటే ది సేవియర్ ఈజ్ కమింగ్ అంటారు. వాడు ఒక సేవియర్గా వస్తాడు భూమి మీదకి. వాడికంటూ ఏం పని లేదు భూమి మీద, వాడు పాస్ అయిపోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. కానీ తిరిగి వాడు స్కూల్కి ఎందుకు వస్తాడంటే ఏ రకంగా చదువుకుంటే మన ఎగ్జామ్లో మంచి మార్కులతో మనం పాస్ అవుతాం అనేటువంటి చెప్పడానికే వస్తాడు. వాడికి స్కూల్ టీచర్స్ వాడికి ఏం శాలరీ పే చేయరు, కానీ వాడు స్టేట్ ర్యాంక్ హోల్డర్ కాబట్టి వాడు వచ్చి మనకి పాఠం చెప్తే ఆహా ఇలా రాయాలా ఆన్సరు, ఇలా చదువుకోవాలా మనకి అనేటువంటి మనకు కూడా తెలుస్తుంది. మన దురదృష్టవశాత్తు ఎవడో అలాంటిది చెప్పట్లేదు కాబట్టి కొందరికి తెలియట్లేదు. నిజంగా ఫస్ట్ క్లాస్ పాస్ అయినటువంటి వాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాడు కొందరికి ఒక క్లాసులు తీసుకున్నాడు అనుకోండి, కొందరు పాపం చిన్న చిన్న ట్రిక్స్ ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి చాలా అవకాశంగా ఏర్పడుతుంటుంది. ఆ రకంగా భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారంటే సేవియర్ అగా చెప్తారు. అదే ఇక్కడ విషయం చెప్తున్నారు. ఇక్కడ కురుక్షేత్ర అన్న అదే, ఇక్కడ 18 సప్లైన్స్ అని అంటున్నా అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫైర్ బై ఫ్రిక్షన్ ఆస్పెక్ట్ మే మేనిఫెస్ట్ ఓన్లీ 2 and a half planes then remain through which the fire by friction aspect may manifest. 2 and half planes అని ఎందుకు అన్నారు ఇక్కడ అంటే 2, 3, 4లో ఉన్న సోలార్ ఫైర్, నెక్స్ట్ మిగిలింది 5, 6, 7లో లోవర్ మైండ్లో కూడా ఉన్నటువంటిది. ఆ మైండ్ లోవర్ ఆస్పెక్ట్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి అది కూడా మనస్సు యొక్క లింక్లో ఉంటుంది కాబట్టి దాన్ని తీసేస్తే మిగిలిన 2 and half ఆస్పెక్ట్ అంటే ఫిజికల్ ప్లేను, ఆస్ట్రల్ ప్లేను, తర్వాత ఈ కామ మనస్సు, ఇంతే. కనుక ఈ 2 and half ఆస్పెక్ట్గా ఉన్నటువంటి దాన్ని ఏమందంటే ఫైర్ బై ఫ్రిక్షన్ అని చెప్తున్నారు. మే మేనిఫెస్ట్ 18 సప్లైన్స్ ఇన్ ఆల్ విచ్ కన్సర్న్ ది థర్డ్ ఆస్పెక్ట్స్ of the second person of the logoic trinity. So ఈ సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగోయిక్ ట్రినిటీ అనేటువంటిది ఏమిటంటే కనుక ఇవి 18 సప్లైన్స్గా అని చెప్పడంలో ఉద్దేశం. అది ఫర్ మ్యాన్ ది మైక్రోకాస్మ్ ఏ సిమిలర్ డిఫరెన్షియేషన్ ఇస్ పాసిబుల్. సో మైక్రోకాస్మ్లో ఉన్నటువంటి మ్యాన్ కూడా హిస్ మొనాడ్ కెన్ బి స్టడీడ్ ఇన్ ఇట్స్ త్రీఫోల్డ్ ఎసెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్. మొనాడ్గా ఉన్నటువంటి వాడు కెన్ బి స్టడీడ్ ఇన్ ఇట్స్ త్రీఫోల్డ్ ఆస్పెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్. హిస్ ఈగోయిక్ ఆస్పెక్ట్ లైక్ వైజ్. సో మొనాడ్గా త్రీఫోల్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఈగోయిక్ ఆస్పెక్ట్లోనూ త్రీఫోల్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అలాగే అండ్ ది బ్రహ్మ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈగో ఈజ్ ఫౌండ్ విత్ ఇన్ ద పర్మనెంట్ ఆటమ్స్.
సో దేర్ఫోర్ స్టడీ విత్ కేర్ అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ, మొనాడ్ కెన్ బి స్టడీడ్ ఇన్ ఇట్స్ త్రీఫోల్డ్ ఆస్పెక్ట్, త్రీఫోల్డ్ ఎసెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్. సో మొనాడ్ అనేటువంటిది సిక్స్త్ ప్లేన్కి సంబంధించినటువంటి, దానిలో కూడా త్రీఫోల్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఆస్పెక్ట్ స్పిరిట్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఆ ప్లేన్ కూడా త్రిసప్తహ, ప్రతి దాంట్లోనూ 3 ఉంటాయి, ప్రతి ప్లేన్లోనూ కూడా 3గా ఉంటుంది. త్రిసప్తహ సమిధకృత అని చెప్పారు. 7గా ఉన్నటువంటిది దాంట్లో 7గా ఉండబడటం అనేటువంటిది ఒకటి. 7 7 49 అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్లేన్లోనూ 3గా ఉంటుంది. మెయిన్గా మీరు చూసుకుంటే ఒకటి స్పిరిట్ ఆస్పెక్టు, 2 సోలార్ ఆస్పెక్టు, 3 యాక్టివ్ ఇంటెలిజెన్స్, థర్డ్ ఫైర్, దాన్నే ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రతి ప్లేన్లో. అందులో మొనాడ్లోనూ సిక్స్త్ ప్లేన్ అది, దానిలోనే 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈగోయిక్ ఆస్పెక్ట్, ఈగోయిక్ ఆస్పెక్ట్లోనూ ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అలా చెప్తున్నారు. సో అందు గురించి వాడు ఎక్కడ ఉన్నాడు, ఏంటి స్థితి అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. సో దేర్ఫోర్ స్టడీ విత్ కేర్ ద ప్లేన్స్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, the third or substance aspect, and should apply to this entity the same triple constitution as is apparent in the other 2, the planes of electric fire, the planes of his lower nature, and the point of blazing forth or configuration for him, the etheric centers, must be carefully studied. So brahma aspect lo kuda ante ప్రతి ఆస్పెక్ట్లోనూ ఈ 3 ఉంటాయి. ఏంటి, స్పిరిట్ ఆస్పెక్ట్ ఉంటుంది, తర్వాత అలాగే సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఈ రెండింటినీ కలిపేటువంటి బ్లేజింగ్ ఫోర్త్ అనేటువంటి థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది. బ్రహ్మ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, నిజానికి ఇది థర్డ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్లో కూడా స్పిరిట్ ఆస్పెక్ట్ ఉంటుంది, థర్డ్ ఆస్పెక్ట్లో కూడా ఈ రెండింటినీ కలిపి ఉంచేటువంటిది ఉంటుంది, తర్వాత తన ఒరిజినాలిటీ అనేటువంటి థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది, అదే సబ్స్టెన్స్ ఆస్పెక్ట్. సో ప్రతి దాంట్లో కూడా ఈ విభజనగా ఉంటూ ఉంటాయి, అది మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. బ్రహ్మ ఈజ్ ది positive life of matter, he is the revelation of substance and the blaze that can be seen. సో బ్రహ్మ అనేటువంటిది ఏంటి, సబ్స్టెన్స్. సో దాన్ని ఏమన్నారు అంటే ఫర్ హిమ్ మస్ట్ బి కేర్ఫుల్. బ్రహ్మ ఈజ్ ది పాజిటివ్ లైఫ్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్ యొక్క పాజిటివ్ లైఫ్ని రిప్రజెంట్ చేసేటువంటిది బ్రహ్మ ఆస్పెక్ట్. అంటే పాజిటివ్ లైఫ్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి ఇక్కడ అంటే, మ్యాటర్కి పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి ప్రతిదానికి కూడా. పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటంటే సెంటర్లో ఉండేటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్. అంటే ఏంటి, ఇట్ కెన్ రిసీవ్. నెగిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఇట్ కెన్ గివ్. సో ఈ బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఈజ్ ది పాజిటివ్ లైఫ్ ఆఫ్ మ్యాటర్, హీ ఈజ్ ద రిలవేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ద బ్లేజ్ దట్ కెన్ బి సీన్. అది అండ్ ద బ్లేజింగ్ అన్నటువంటిది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఏంటంటే కలిసి, అంటే వేరేది ఇక్కడ వచ్చి కలవటం అనేటువంటిది మనం ఈ బ్రహ్మ ఆస్పెక్ట్లో బాగా చూస్తాం. దాన్ని ఏమన్నారంటే ది ప్లేన్స్ అని చెప్తున్నాం, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మలో. నెక్స్ట్ ఈజ్ వైబ్రేషన్, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సెకండ్ ఆస్పెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మేనిఫెస్టో. దీస్ వైబ్రేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ది మేజర్ 3 words which are the sum total of egoic life. So the manifestation of the second aspect. These vibrations of consciousness are the major 3 words which are the sum total of the egoic life. So ఈ vibrations అనేటువంటి దాంట్లో the minor 3 which govern the third aspect of the ego and the chord of atonement which is sounding forth now. So egoic aspect lo the minor 3 which govern the third aspect of the ego. So the minor 3 indicates physical, astral, mental. ఈ 3 ఈగో యొక్క థర్డ్ ఆస్పెక్ట్గా పనిచేస్తుంటాయి. ఈగోలో సెకండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది, దానికి పైన ఉన్నటువంటిది ఫస్ట్ ఆస్పెక్ట్. అలా ఈగో ఆస్పెక్ట్లో ఈ రకంగా ఉంటుంటాయి. అటోన్మెంట్ which is sounding forth now. The 3 aspects of spirit as they are seen can only be expressed in terms of the other 2 in this solar system and of their nature extra-systemically, not can profitably be said at this stage of cognition.
ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిట్. స్పిరిట్ యొక్క 3 ఆస్పెక్ట్స్, అంటే స్పిరిట్లో కూడా 3 ఆస్పెక్ట్స్గా చెప్తున్నారు. అంటే స్పిరిట్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ కదా, అందులో కూడా 3 ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిట్ యాజ్ దే ఆర్ సీన్ కెన్ ఓన్లీ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అదర్ 2 ఇన్ దిస్ సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టంలో వర్తిస్తూ ఉన్నటువంటి దాని విధంగా మనం అర్థం చేసుకోగలుగుతుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అదర్ 2 అంటే పైన ఆల్రెడీ రెండిటిగా మనకు చెప్పారు. అంటే ఏమిటి, ఒకటి ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైర్, ఇంకొకటి ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైర్, బ్రహ్మ ఆస్పెక్ట్. సో ఈ రెండింటిని మనం దృష్టిలో ఉంచుకుంటే అండ్ ఆఫ్ దేర్ నేచర్ ఎక్స్ట్రా సిస్టమికల్లీ నాట్ కెన్ ప్రాఫిటబ్లీ బి సెడ్ ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ కాగ్నిషన్. అంటే ఈ కలయికలో ఉన్నప్పుడు ఈ 3 కూడా కలిసి వర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా కలిసి వర్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని కూడా అది స్పిరిట్లో కూడా ఈ 3 ఆస్పెక్ట్స్ అనేటువంటివి మనం చూడొచ్చు అని చెప్తున్నారు. ద అబౌవ్ థాట్స్ అపాన్ ది ప్లేన్స్ అండ్ ది 9-fold నేచర్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ టేక్ వన్ ఇంటూ రీజియన్స్ యాజ్ ఎట్ ఆల్మోస్ట్ బియాండ్ ద గ్రాస్ప్ ఆఫ్ మ్యాన్ ఎట్ ఓన్లీ వెన్ ద సబ్స్టెన్స్ aspect is studied by the scientist in its triple nature will truth be approximated. సో ఇప్పుడు 3 గా ఉన్నాయి, టోటల్ 9 ఆస్పెక్ట్గా చెప్పారు. అంటే స్పిరిట్లో 3గా మీరు దర్శించండి. అలాగే సెకండ్ ఆస్పెక్ట్లో 3 సోలార్గా ఉన్నటువంటి, బ్రహ్మ ఆస్పెక్ట్లో 3. కనుక ఈ 9గా ఉన్నటువంటి దాన్ని ఇది స్టడీడ్ బై ద సైంటిస్ట్ ఇన్ ఇట్స్ ట్రిపుల్ నేచర్ విల్ ట్రూత్ బి అప్రాక్సిమేటెడ్ బై ద సైంటిస్ట్. అంటే సైంటిస్ట్ ఎలా చదువుతాడో అలా మీరు ఈ ఆస్పెక్ట్స్ గురించి మీరు అర్థం చేసుకుంటే అంటే చాలా ఇన్డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. కనుక స్పిరిట్లో మనం బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి, స్పిరిట్లో ది సెకండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి, స్పిరిట్లో స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలా ఈ 3 నేచర్స్ని మనం ఒక సైంటిస్ట్ ఎలా అయితే దాన్ని బాగా క్లోజ్గా వెళ్ళి అర్థం చేసుకుంటాడో అలా మనం వీటి గురించి కొంచెం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ట్రూత్ బి అప్రాక్సిమేటెడ్ అండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫినామినా బి కాంప్రహెండెడ్. అప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి చైతన్యం గురించి మనకి అవగతం అవుతుంది. దెన్ అండ్ ఓన్లీ దెన్ విల్ ఎలక్ట్రిసిటీ బి హార్నెస్డ్ అండ్ యూటిలైజ్డ్ బై మ్యాన్ యాజ్ ఎ యూనిటీ అండ్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ ఆస్పెక్ట్స్ యాజ్ ఎట్ ప్రెసెంట్. అప్పుడు మనం ఎలక్ట్రిసిటీని బాగా మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే సృష్టి ఈ 3 ఆస్పెక్ట్స్లో ఉంది. సో ప్రతి ఆస్పెక్ట్లోనూ 3 ప్లేన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో మనం ఒక ప్లేన్ మనం తీసుకుని అందులో ఇప్పుడు సపోజ్ మనం బ్రహ్మ ఆస్పెక్ట్ తీసుకుంటే అంటే సృష్టి. సో ఈ సృష్టిలో దీనిలో సెకండ్ ఆస్పెక్ట్ ఎలా వర్తిస్తుంది, అలాగే స్పిరిట్ ఆస్పెక్ట్ ఇందులో ఎలా వర్తిస్తుంది, ఇది ఒకటి మనం ధ్యానం చేయాలి. సో సృష్టిలో స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే వస్తువులలో స్పిరిట్ ఆస్పెక్ట్ ఎలా ఉంది అనేటువంటిది మనం ధ్యానం చేయాలి. ఇది కొంతవరకు మనకు అవగతం అవుతుంది. అలాగే ది సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఈ సృష్టికి పైన అంటే ది లింక్ అది సన్ అనేటువంటి వాడు. సో సన్లో వచ్చేసేటప్పటికి అందులో స్పిరిట్ ఆస్పెక్ట్ ఎలా ఉంది, అందులో బ్రహ్మ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, అలాగే దాని ఓన్ సెకండ్ ఆస్పెక్ట్. ఇది కూడా కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా వాటిని ధ్యానం చేస్తే వాటిల్లో ఉన్నటువంటి లేయర్స్ మనం జాగ్రత్తగా సూర్యుడి నుంచి ఏమేమి వస్తున్నాయి, ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం జాగ్రత్త అంటే ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్గా ఉన్నటువంటిది. అంటే సూర్యుడిలో స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్గా ఉంటాం. సో దాన్ని మనం ధ్యానం చేసి మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడి ద్వారా స్పిరిట్ ఆస్పెక్ట్ ఏం పనిచేస్తుంది అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి అంటే అబౌట్ హూమ్ అంటే అది ఒక తత్వముగా దాని నుంచి సమస్తము మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉన్నటువంటి విషయం. దాన్ని విల్ ఆస్పెక్ట్ అని చెప్పారు. అంటే సృష్టించుట లేదా సృష్టి యొక్క సంకల్పముగా రావటం. సో అది సూర్యుడిలో ఎలా పనిచేస్తోంది అంటే సూర్యుడి యొక్క తేజస్సులో స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చేటప్పటికి భూమి మీద ఉండేటువంటి వాళ్ళలో ఒక చక్కటి ఆలోచన ఇచ్చుకోవడం, ఒక చక్కటి అప్పటిదాకా కలగనటువంటి జ్ఞానం వాళ్ళకి కలగజేయబడటం అనేటువంటిది సూర్యుడి వెలుగులో ఉన్నటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్ వలన వాళ్ళకి జరుగుతోంది. సో ఈ రకంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాల్ని మనం
మన చుట్టూతో ఉన్నటువంటి వాటిని మనం ధ్యానం చేయాలి. సో సూర్యుడి వెలుగులో స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. సూర్యుడిలో ది సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి అంటే ఆయన పైనుంచి లైట్ తీసుకోవడం, మనకి లైట్ ఇవ్వడం, దట్ ఈజ్ ద ఇన్ బిట్వీన్. సో ఆ రకంగా ఆయనలో సెకండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇంకా ఎలా పనిచేస్తుంది అనేటువంటి ధ్యానం చేయాలి. అలాగే సూర్యుడిలో బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే భౌతికంగా ఉన్నటువంటి రేడియేషన్. సో సూర్యుడి యొక్క వెలుగు రేడియేషన్గా వర్తిస్తుంది కదా, అదే బ్రహ్మ ఆస్పెక్ట్గా వర్తిస్తుంది. ఈ విధంగా సెకండ్ ఆస్పెక్ట్ గురించి మనం అర్థం చేసుకున్నాం, ఇప్పుడు బాగానే ఉంది. అలా మరి స్పిరిట్ ఆస్పెక్ట్ గురించి అర్థం చేసుకోవడం అనేటువంటిది కొంచెం బాగా డెప్త్గా వెళ్ళి మనం అర్థం చేసుకుంటే, అంటే సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఆ వెలుగుని స్పిరిట్ ఆస్పెక్ట్ అన్నారు. సో అక్కడ వెలుగు ఎలా తయారవుతోంది అంటే అక్కడి నుంచి సూర్యుడికి వస్తున్నటువంటి వెలుగు థర్డ్ ఆస్పెక్టు, అక్కడ వెలుగుతూ ఉన్నటువంటిది అది సెకండ్ ఆస్పెక్టు, అక్కడి నుంచి పైనుంచి దానికి వస్తున్నటువంటిది ఫస్ట్ ఆస్పెక్ట్. పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ స్పిరిట్కి అంటే సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసజ సన్నివిష్ట, ఆయన నుంచి ఆ స్పిరిట్ అనేటువంటి దానికి ఇగ్నైట్ అదే అవుతుంది, స్పార్క్గా ఉంటుంది కదా అది. సో ఆ స్పార్క్గా మేనిఫెస్ట్ అవ్వకముందు అది లోపల దాగి ఉంది కదా, అది ఫస్ట్ ఆస్పెక్ట్. ఈ రకంగా మనం దీన్ని బాగా ధ్యానం చేయాలి. ఇవి ఎందుకంటే సృష్టిలో చాలా అంతర్లోకాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. కనుక ఆ రహస్యాల్ని మనం సరిగ్గా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ, అసలు సృష్టిలో ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటి విషయం మనకు కొత్త బోధపడుతుంది. అంటే సూర్యుడి యొక్క వెలుగే మనకు ఎలక్ట్రిసిటీగా వస్తుంది, ఈ బ్లేజింగ్ ఫోర్త్ అనేటువంటిదిగా. ఈ మూడు కలయికతోటి మనకు ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వస్తుంది. అలాగే సూర్యుడి యొక్క వెలుగు ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాగే కొన్ని సబ్స్టెన్సెస్ మనం ఏమంటాం, వీటిని కూడా కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ఏంటి, వాటిలో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది కొద్దో గొప్ప ఉంది కాబట్టి అది ముందుకు తీసుకెళ్తుంది వాటిని ఎలక్ట్రిసిటీ. మనం ఏమంటాం వాటిని సబ్స్టెన్సెస్ని, దీస్ ఆర్ ఆల్ ది కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. కొన్నేమో గుడ్ కండక్టర్స్ అంటారు, కొన్నేమో బ్యాడ్ కండక్టర్స్ అంటారు. బ్యాడ్ కండక్టర్స్కి గుడ్ కండక్టర్స్కి ఏంటంటే తేడా ఎలక్ట్రిసిటీలో వాటి యొక్క పాజిటివ్ నెగిటివ్స్కి తేడా. ఏదైతే నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంటుందో అది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం, ఏదైతే పాజిటివ్లీ ఛార్జ్డ్గా ఉంటుందో అది బ్యాడ్ కండక్టర్గా మనం చెప్తాం. అంతే కదండి. సో ఈ సబ్స్టెన్సెస్ని మనం డివైడ్ చేస్తూ ఉన్న దాంట్లో కానీ, ఈ భౌతికమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి విషయములు కానీ, అవి ఎలక్ట్రిసిటీని అవి అబ్జర్వ్ చేసుకోవడం కానీ, వీటిల్లో ఉన్నటువంటి తేడాలు ఏమిటంటే కాన్షియస్నెస్ అనేటువంటిది వాటిలో కాస్త అవేకెండ్గా ఉంటే ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, లేదా వెన్ ఇట్ ఈస్ మోర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఆ రకంగా అంటే అది నెగిటివ్, ఇది పాజిటివ్, ఈ రకంగా భౌతికమైనటువంటి పదార్థంలో ఉంటుంది. సో నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రేడియేటరీ ఆస్పెక్ట్, పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఇట్ ఈస్ ద రిసీవింగ్ ఆస్పెక్ట్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది సెకండ్ ఆస్పెక్ట్గా వర్తిస్తుంది. అది దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనకి పాస్ ఆన్ అవుతుంది. సో భౌతికమైనటువంటి పదార్థంలో కూడా ఈ మూడు ఆస్పెక్ట్స్ అనేటువంటివి వర్తిస్తూ ఉన్నాయి. సో బ్రహ్మ ఆస్పెక్ట్లో కూడా. కనుక బ్రహ్మ ఆస్పెక్ట్లో ఈ మూడు ఆస్పెక్ట్స్ ఎలా ఉంటున్నాయంటే పాజిటివ్గా సెంటర్గా ఉన్నటువంటి దాన్ని, పాజిటివ్ న్యూక్లియస్గా ఉన్నటువంటి దాన్ని స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్పారు. అలాగే దానికి చుట్టూతో ఉన్నటువంటి ఈ ఛార్జ్డ్గా ఉన్నటువంటి దాన్ని, ఎలక్ట్రాన్స్ ఇదంతా ఛార్జ్డ్గా ఉన్నటువంటి దాన్ని అది ది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్గా చెప్తాము. రెండింటికి లింక్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నటువంటి దాన్ని సెకండ్ ఆస్పెక్ట్గా చెప్తాం, దాన్ని వైబ్రేటరీ ఆస్పెక్ట్గా చెప్తాం. సో ఈ రకంగా బ్రహ్మ ఆస్పెక్ట్లో ఈ మూడు ఈ విధంగా వర్తిస్తున్నాయి. సూర్యుడిలో ఈ మూడు ఈ విధంగా వర్తిస్తున్నాయి, ఆ పైన స్పిరిట్లోనే ఈ మూడు ఈ విధంగా వర్తిస్తున్నాయి. సో అందుగురించి 3 ఇవి 9గా ఉన్నటువంటి విషయాన్ని వీటిని ఇంకాస్త వివరణగా మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి man as a unity and not just in one of its aspects as at present, the negative electricity of the planet is all that is as yet contracted for commercial purposes. So negative aspect of
ప్లానెట్ని మనం మాత్రమే మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఎర్త్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి దీని నుంచి ఎంతో మనం అది ఇదని ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేసేసుకుని ఫర్ కమర్షియల్ పర్పసెస్ అంటే మన రెగ్యులర్ ఆస్పెక్ట్స్ మనం వాడేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నెగిటివ్ ఇన్ రిలేషన్ టు సోలార్ ఎలక్ట్రిసిటీ. సో సోలార్ ఎలక్ట్రిసిటీకి మనం చూసుకుంటే ఇది నెగిటివ్ ఆస్పెక్ట్గా మనకి అర్థమవుతుంటుంది. When man has found out how to contact and utilize positive solar electricity. సో సూర్యుడిది పాజిటివ్గా ఉంటుంది, ఎర్త్ది నెగిటివ్గా ఉంటుంది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్. సో ఈ సూర్యుడిది పాజిటివ్గా ఉంటుంది, ఎర్త్ది నెగిటివ్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ సూర్యుడిది పాజిటివ్ను ఎర్త్ది నెగిటివ్ అని చెప్పడంలో అంటే ఎలక్ట్రాన్ ఆస్పెక్ట్గా అంటే సర్ఫేస్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది, అంటే యాక్టివ్ థర్డ్ సర్ఫేస్ ఆస్పెక్ట్గా వర్తిస్తూ ఉన్నటువంటిది నెగిటివ్ ఆస్పెక్ట్గా ఉంటుంది. అలాగే సెంటర్లో ఉన్నటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉంటుంది. దట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. కానీ అది కనుక్కుంటే అది చెప్తారు చూడండి. వెన్ మ్యాన్ హ్యాస్ ఫౌండ్ అవుట్ హౌ టు కాంటాక్ట్ అండ్ యూటిలైజ్ పాజిటివ్ సోలార్ ఎలక్ట్రిసిటీ in combination with negative planetary electricity, we shall have a very dangerous condition brought about. అంటే పాజిటివ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? మధ్యలో న్యూక్లియస్లో ఉన్నటువంటి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, దాని ద్వారా మనకి రేడియేషన్ వచ్చేటట్టుగా చేయడం, దాని ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటి చేస్తే ఈ నెగిటివ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాం. పాజిటివ్ దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తే మామూలుగా ఏమిటి నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ దగ్గర ఎండ్ అవడం అనేటువంటిది సర్క్యూట్. అది బాగుంది. పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ నెగిటివ్ దగ్గర కరెంట్ ఫ్లో అనేటువంటిది ఉంటే మొత్తం సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. మనకి పాజిటివ్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ మోసుకొస్తున్నది ఎండ్ అవ్వాలి మనకి లైట్ దగ్గరికి. అక్కడి నుంచి ఓన్లీ బ్లాంక్గా వెళ్తుంది వైర్ మళ్ళీ సోర్స్కి. అక్కడి నుంచి మళ్ళీ ఒకటి ఇది ఉంటుంది. సో ఒకళ్ళు ఇది కూడా కనుక్కున్నాడు అనుకోండి మానవుడు, అంటే పాజిటివ్ న్యూక్లియస్ నుంచి ఈ నెగిటివ్ దాన్ని కూడా వెళ్ళడం అనేటువంటి జరిగితే సర్క్యూట్ అనేటువంటిది ఓవర్లోడ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. అందుగురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దెన్ మ్యాన్ హ్యాస్ ఫౌండ్ అవుట్ హౌ టు కాంటాక్ట్ అండ్ యూటిలైజ్ పాజిటివ్ సోలార్ ఎలక్ట్రిసిటీ ఇన్ కాంబినేషన్ విత్ నెగిటివ్ ప్లానెటరీ ఎలక్ట్రిసిటీ. నెగిటివ్ ప్లానెటరీ ఎలక్ట్రిసిటీ అంటే మన ప్లానెట్ దగ్గర ద్వారా మన ప్లానెట్ యొక్క దీనితో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది అది నెగిటివ్ ప్లానెటరీ ఎలక్ట్రిసిటీ. అంటే సూర్యుడు పాజిటివ్గా ఉంటుంటే కేంద్రంలో సూర్యుడు అనేటువంటి వాడు ఉంటున్నాడు, సర్ఫేస్లో ఉన్నటువంటిది ప్లానెట్. కనుక ప్లానెట్ మీద మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం. ఇది బాగుంది. సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటే అది చెప్తున్నారు. Positive solar electricity in combination with negative planetary electricity, we shall have a very dangerous condition brought about, and one of the factors which will eventually manifest in the destruction of the fifth root race by fire. So సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటి దాంట్లో మనం ప్రస్తుతం చాలా తహతాలాడుతూ ముందుకు పరిగెడుతున్నాం. దాని గురించి నేను ఇక్కడ పాయింట్ చెప్పేశారు మనకి. సూర్యుడి నుంచి డైరెక్ట్గా సోలార్ ప్లేట్స్ అనేటువంటి పెట్టుకుని తద్వారా డైరెక్ట్ సూర్యుడి యొక్క దీని నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది ఒకటి. ఇదిగా చేస్తుంటే మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ ది పాజిటివ్ ఎలక్ట్రిసిటీ. ప్లానెటరీ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది నెగిటివ్ ఎలక్ట్రిసిటీ. నెగిటివ్ ఎలక్ట్రిసిటీ మనం వాడుకుంటుంటే మనకు బాగానే ఉంటుంది, కానీ పాజిటివ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రస్తుతం మనం అది వాడుకోవడంలో మనం చాలా ముందుకు వెళుతూ ఉన్నాం. అది వాడుకుంటుంటే ఏమైపోతుందంటే భవిష్యత్తులో ఫిఫ్త్ రూట్ రేస్ విల్ బి డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని చెప్పారు. At that great cataclysm, as the Bible says, the heavens will melt with fervent heat. This will be seen in a still greater degree in the next round. Fifth round ఎప్పుడైతే ఇది బాగా గుర్తుంచుకోండి, వీఆర్ ఇన్ ఫిఫ్త్ రూట్ రేస్. ఇది ఎప్పుడైతే మనం ఫిఫ్త్ రౌండ్లోకి మనం వెళతామో ఫిఫ్త్ రూట్ రేస్ ఫిఫ్త్ రౌండ్ విల్ బ్లేజ్ ఫోర్త్. బాగా మంటలు అంటుకుపోతాయి అప్పుడు. ఇంకా
అందుగురించి అప్పుడు ఫిఫ్త్ రూట్ రేస్ అనేటువంటి డిస్ట్రాయ్ అయిపోతుంది. This will be seen in a still greater degree in the next round and will cause that destruction by fire of the forums of the men who have failed, which will liberate their lives on a stupendous scale and thus temporarily purify the earth from elements which would tend to hinder the evolutionary process. Evolutionary process లో వీళ్ళని డిస్ట్రక్షన్ అనేటువంటిది అయిపోతుంది ఇప్పుడు మీకు. సో దట్ with this we can understand how the destruction would be in future. The fifth root race present run అవుతున్నది ఫిఫ్త్ రూట్ రేస్లో ఫిఫ్త్ సబ్ రూట్ రేస్ అయిపోయింది, సిక్స్త్ సబ్ రూట్ రేస్ స్టార్ట్ అయింది జస్ట్. సో సిక్స్త్ సబ్ రూట్ రేస్ అయిపోతుంది, సెవెంత్ సబ్ రూట్ రేస్ అయిపోతుంది. సో ఫిఫ్త్ రూట్ రేస్ ఉంటూ ఉండగా మనకి ఫిఫ్త్ రౌండ్ ఆఫ్ ది ఎర్త్ స్టార్ట్ అయినప్పుడు, ప్రస్తుతం ఫోర్త్ రౌండ్లో ఉన్నాం, ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు దిస్ ఫిఫ్త్ రూట్ రేస్ విల్ బి డెస్ట్రాయిడ్ బై ఫైర్. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే సూర్యుడి యొక్క కిరణాల ద్వారా మన ఎలక్ట్రిసిటీని మనం సృష్టించుకోవడం అనేటువంటిది ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే అది చాలా విపత్తు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది కరెక్ట్. దీని గురించి మనం మాట్లాడుకుంటే సూర్యుడు సెంటర్గా ఉన్నాడు అంటే న్యూక్లియస్ ఆస్పెక్ట్ ఇస్ సన్, సరౌండింగ్ ఆస్పెక్ట్ ఇస్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్గా ఉన్నటువంటి దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది న్యాచురల్. సో ఎలక్ట్రాన్స్గా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది ప్లానెట్ అంటే భూమి. భూమి మీద నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడంలో తప్పలేదు. కానీ న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే సర్క్యూట్ చాలా దెబ్బతింటుంది. న్యూక్లియస్లో నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటి మనం చదువుకోలేదు ఇప్పటిదాకా. దాన్ని ఇప్పుడు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కేంద్రం నుంచి నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నావు, అప్పుడు బ్యాలెన్స్ ఎక్కడుంది? ఇంకా కేంద్రంలోనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, పరిధిలోనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అప్పుడు దెర్ ఇస్ నో బ్యాలెన్స్. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ ఉండాలి. మనం ఇది 50 ఉండాలి, అది 50 ఉండాలి, పాజిటివ్ 50 నెగిటివ్ 50. అప్పుడు బ్యాలెన్స్గా రన్ అవుతుంటుంది. వైర్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వస్తుంది. మనకు 2 వైర్లు వేసారు కదా, 2 వైర్లోనూ మనం కరెంట్ పంపించేస్తున్నాం అనుకోండి, మొత్తం బద్దలైపోతుంది అంత. ఆ విషయం ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి విషయంలో. దాన్నే మనకు బైబిల్లో ఏమని చెప్పారంటే ద హెవెన్స్ విల్ మెల్ట్ విత్ ఫెర్వెంట్ హీట్. చాలా దీంతో మొత్తం భూమి మీద ఈ మానవ జాతి ఫిఫ్త్ రూట్ రేస్ అనేటువంటి వాళ్ళు మొత్తం భూమి మీద మొత్తం తీసివేయబడతారు. ఎందుకంటే మానవుడు అన్ని దేశాల్లోనూ సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది నేర్చుకున్నాడు కదా, అది చాలా తప్పది. సూర్యుడి నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది the earth from elements which would tend to hinder the evolutionary process. As the cycles pass away, the balancing of these fiery currents will be gradually brought about. The balancing of Adi. So the earth from elements which would tend to hinder the evolutionary process. So ఈ ప్యూరిఫై అనేటువంటిది అయ్యి తర్వాత ఎర్త్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఫ్రమ్ ఎలిమెంట్స్ విచ్ వుడ్ టెండ్ టు హిండర్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేటువంటిది కాస్త స్లో డౌన్ అవుతున్నప్పుడు యాజ్ ద సైకిల్స్ పాస్ అవే ద బ్యాలెన్సింగ్ ఆఫ్ దీస్ ఫైరీ కరెంట్స్ విల్ బి గ్రాడ్యువల్లీ బ్రాట్ అబౌట్ అండ్ విల్ రిజల్ట్ ఇన్ ఏ ప్లానటరీ కండిషన్ ఆఫ్ హార్మోనీ. కొన్నాళ్ళకి మళ్ళీ ఈ ప్లానెట్ అనేటువంటిది హార్మోనీ కండిషన్లోకి వస్తుంది. ఎందుకంటే బ్లేజ్ ఫర్ దకి ఏమైంది, మొత్తం ఇదైపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అంటే అటువైపు వెళ్ళిపోయింది పూర్తిగా. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లోకి రావాలి భూమి. ఆ భూమి మళ్ళీ కొన్నాళ్ళకి అది బ్యాలెన్స్ కండిషన్లోకి వస్తుంది. అండ్ ఆఫ్ ఇసాట్రిక్ క్వాలిటీ విచ్ విల్ ప్రొవైడ్ ఐడియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ హార్మోనియస్ మ్యాన్. ఇసాట్రిక్ క్వాలిటీ, హార్మోనీ అండ్ ఆఫ్ ఇసాట్రిక్ క్వాలిటీ అంటే ఏంటి? ఒక చక్కటి అండర్స్టాండింగ్. అంటే వస్తువుని వస్తువుగా కాకుండా దాన్ని ఒక ఫెయిరీ ఆస్పెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోగలగటాన్ని ఏమన్నారంటే ఇసాట్రిక్ క్వాలిటీ అని అన్నారు. విచ్ విల్ ప్రొవైడ్ ఐడియల్ ఎన్విరాన్మెంట్స్. సో ఒక హార్మోనియస్ అప్పుడు వీళ్ళందరూ ఎందుకంటే సైన్స్ అడ్వాన్స్మెంట్ అనేటువంటి దాంట్లో చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చాలా తప్పు. ఇప్పుడు హోమియో వైద్యంగా మనం ఒక మాట ఊరికి చెప్పుకుందాం. హోమియో వైద్యాన్ని
చక్కగా ఇచ్చినటువంటి కనుక్కొని ఇచ్చినటువంటి ఆయన విధానంగా దాన్ని వైద్యం చేసుకుంటుంటే ఇబ్బంది లేదు. ఏం అవ్వట్లేదు కదా అని పొద్దున డోసు, మధ్యాహ్నం డోసు, సాయంత్రం డోసు ఇష్టం వచ్చినట్టు వేసేసారనుకోండి, దానివల్ల చాలా విపత్తు ఉంటుంది. ఎందుకంటే కనుక్కొని ఆయన ఎట్లా చెప్పాడు అట్లా చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనుక్కొని ఆయన వైర్లు ఎలా వేసుకోండి, ఎలా లైట్లు పెట్టుకోండి అని చెప్పాడు, అలా చేయాలి. కానీ నాకు తోచినట్టు నేను చేసేసుకుంటానంటే మనం దానికి కారణం అయిపోతాం, దానివల్ల వచ్చినటువంటి పరిణామానికి. ఆ రకంగా సృష్టిలో ఆ పరిస్థితి వస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి భూమి మళ్ళా సెట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ హార్మోనియస్ స్టేట్ అనేటువంటిది వస్తుంది భూమికి. ఓన్లీ వెన్ ద సోల్ ఆస్పెక్ట్ ఈజ్ స్టడీడ్ బై ద సైకాలజిస్ట్ ఇన్ ఇట్స్ త్రీఫోల్డ్ ఎసెన్షియల్ నేచర్ విల్ ద మిస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ బికమ్ అపెరెంట్. మిస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏమిటి అసలు? అదేమీ లేనిది అన్నట్టుగా మనం అనుకుంటే చాలా తప్పు. సమస్తం కాన్షియస్నెస్లోనే ఉంది. కాన్షియస్నెస్ ఏమీ లేకుండా ఉంటే అసలు దాన్ని కాన్షియస్నెస్ అనం. కాన్షియస్నెస్సే మెయిన్. అసలు కాన్షియస్నెస్ మెయిన్గా ఉంటూ ఉండడం వల్ల మాత్రమే మనకి సమస్తము నిర్ణయింపబడుతుంటుంది. దాన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది అప్పుడు జరుగుతుంది అన్నమాట, సోల్ ఆస్పెక్ట్ని. అండ్ ద నేచర్ ఆఫ్ ది 3 magnetic groups in its various subdivisions with their consequent effectual radiation become a factor in the public life. So ఈ పబ్లిక్ లైఫ్లో ఏమవుతుందంటే, and the nature of the 3 magnetic groups in their various subdivisions with their consequent effectual radiation. 3 magnetic radiations అంటే ఏంటి? magnetic groups అంటే ఈ స్పిరిట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్, ఈ 3 magnetic groups. సో వాటిని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకొని వాటిని, ఎందుకంటే అది అసలు మెయిన్ ఫిజిక్స్, మెయిన్ సైన్స్. అది దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే, అప్పుడు ఇన్ దేర్ వేరియస్ సబ్ డివిజన్స్ విత్ దేర్ కాన్సిక్వెంట్ ఎఫెక్చువల్ రేడియేషన్ బికమ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది పబ్లిక్ లైఫ్. దానివలన అసలు పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ఆధారపడి ఉంది. దిస్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద డెఫినెట్ డెవలప్మెంట్ ఆఫ్ ది సైక్ అండర్ లా, with the scientific expansion of the consciousness, and will eventually bring about conditions wherein the work preliminary to the first initiation will be purely exoteric and no longer part of an esoteric process. So first initiation అనేటువంటిది పొందడానికి వచ్చినప్పుడు వాడికి ఈ విషయం ఇదంతా కూడా తెలిసి ఉన్నప్పుడు అప్పుడు దీన్ని ఎక్సాటరిక్గా చెప్తాం. అంటే ఏంటంటే భౌతికమైనటువంటి విషయము అది ఏ విధంగా వ్యక్తం అవుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది రావాలి మనకి ముందు. దాన్ని ఊరికిన బల్ల, ఇది కుర్చీ, ఇది ఏదో నేల, ఇలా అండర్స్టాండ్ చేసుకోవడం కాదు. దాన్ని సమగ్రంగా అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడికి అప్పుడు దానికి ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిదే చాలా మన చుట్టూ ఉండేటువంటి వాటిని బాగా అర్థం చేసుకోవడం అనేటువంటిది రావాలి. అప్పుడు మాత్రమే ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ఫౌండ్ దట్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఎఫర్ట్స్ whereby a man consciously prepares his centers for the application of the rod of initiation at the first initiation. So rod of initiation అంటే చెప్పాను మీకు, ఒక రాడ్ అనేటువంటిది వాళ్ళు వాడతారు. అదే మన జీవుల్లో ఉండేటువంటి వెన్నెముక. దాని ద్వారా ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ ఫస్ట్ ఇనిషియేషన్ అనేటువంటిది ఇవ్వబడినప్పుడు విల్ బీ ద సబ్జెక్ట్ ఆఫ్ బుక్స్ అండ్ ఆఫ్ లెక్చర్స్ అండ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ఆర్డినరీ థాట్ ఆఫ్ ది మాసెస్. ఏంటి ఆర్డినరీ థాట్ ఆఫ్ మాసెస్ అంటే, అంటే ఈ మనకి భౌతికంగా కనబడుతున్న వస్తువుని అది ఒక కాన్షియస్నెస్ బేస్డ్గా అది పనిచేస్తుంది అనేటువంటిది, దట్ ఈస్ ద బేసిక్ ఆస్పెక్ట్. భవిష్యత్తులో మన ఊరికే బల్లా అని మనం చూసుకుంటున్నాం, కానీ భవిష్యత్తు ఎప్పుడైతే ఎర్త్ అనేటువంటిది హార్మనీగా వస్తుందో అప్పుడు ఆ హార్మనీ స్టేట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారంటే ఇవన్నీ కాన్షియస్నెస్. అసలు కాన్షియస్నెస్ లేనిది వస్తువు లేదు. సో కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ భౌతికమైనటువంటి వస్తువు నిలబడి ఉంది. ఈ భౌతికమైనటువంటి వస్తువు, ఈ పదార్థం అనేటువంటిది మనకి పనిలోకి వస్తుంది అనేటువంటిది బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. అది అసలు బేసిక్ ఆస్పెక్ట్ అనమాట. మనకు అది ప్రస్తుతం హయ్యర్ ఆస్పెక్ట్గా ఉంది మన బుర్రలకి, అది వాటికి బేసిక్ ఆస్పెక్ట్గా వర్తిస్తుంటుంది. ఆ వర్తించడం అనేటువంటి జరిగినప్పుడు దిస్ అగైన్ విల్ ఇవెన్షియేట్ ఇన్ ఏ క్లీవేజ్ బిట్వీన్ 2 groups in the middle of the 5th round. It must be remembered that this cleavage will be part of a natural process and not a drastic ruling.
imposed upon an unwilling people, the knowers and the students of the knowledge. So it is a cleavage between the knowers and the students of the knowledge. అంటే కేవలం జ్ఞానము తెలియుట వేరు, జ్ఞానమే తమ జీవితముగా ఉండటం వేరు. నేను ఉదాహరణకు నేనేదో చాలా గొప్ప డాక్టర్ని అయిపోయి ఉండొచ్చు, ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండొచ్చు, కానీ మనిషి చూస్తే కనుక వీడి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణంగా అండర్స్టాండ్ చేసుకుని వర్తించేటువంటి వాడు వేరు. వాడికి డిగ్రీలతో పని లేదు. ఆ రకంగా నోయర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆఫ్ ది నాలెడ్జ్ actuated by group consciousness and working consciously will separate themselves in group formation from those who know not and from those who care not. సో రెండుగా విభజింపబడిపోతారు. వీళ్ళు నాలెడ్జ్ పొందినటువంటి వాళ్ళు, దేన్ని వాళ్ళు కేర్ చేయకుండా జీవించేటువంటి వాళ్ళు. ఫ్రమ్ హూ నో నాట్ అండ్ ఫ్రమ్ హూ కేర్ నాట్ అన్నారు, ఫ్రమ్ దోస్ హూ కేర్ నాట్ అన్నారు. సో ఇన్ ఎ గ్రూప్ ఫార్మేషన్ విల్ సపరేట్ దెమ్సెల్స్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్ ఫ్రమ్ దోస్ హూ నో నాట్ అండ్ ఫ్రమ్ దోస్ హూ కేర్ నాట్. ఏమీ తెలియనటువంటి వాడితోటినో ఏమీ కేర్ చేయనటువంటి వాడికి, వాళ్ళతోటి వీళ్ళు జ్ఞానవంతులు ఎప్పుడు కూడా వీళ్ళు సపరేట్గా అవుతారు. అంటే జ్ఞానము పొందినటువంటి వాడి జీవితం వేరు, జ్ఞానం పొందకుండా ఉండేటువంటి వాడు వేరు. ఈ విధమైనటువంటి క్లీవేజ్ ఉంటుంది. 5th రౌండ్ కంప్లీట్ అయిపోయి దిస్ క్లీవేజ్ విల్ బి సెల్ఫ్ ఇండ్యూస్డ్ and a natural outgrowth of the group life. It will be in itself be of a temporary nature, for the fundamental aim in view will be the bringing about of an eventual closer merging. It will mark primarily the line of demarcation between the lower 4 rays of consciousness and the higher 3. So దీని ఏంటంటే ఒక డిఫరెన్సియేషన్, ఒక హయ్యర్ 3కి సంబంధించినటువంటి వాళ్ళు వేరు, లోవర్ 4కి సంబంధించినటువంటి వాళ్ళు వేరు. అది ఆ రకమైనటువంటిది ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ మిస్టరీ హిడ్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 4 exoteric kumaras and the esoteric 3, and from the point of view of man separates those who are developing the consciousness of the triad from those who as yet are living the life of the quaternary. సో మనం కూడా జీవుల్ని రెండుగా మనం విభజించుకోవాలి. దీన్ని బట్టి అంటే హయ్యర్ 3కి సంబంధించినటువంటి వాళ్ళు వేరండి, భూమి మీద జీవించేటువంటి వాళ్ళు, లోవర్ 4గా జీవించేటువంటి వాళ్ళు వేరు. ఈ రకంగా మీరు జీవుల్ని విభజించుకోవడం అనేటువంటి చేసుకోవడం వలన ఏం జరుగుతుంది అనేటువంటి ఇప్పుడు చెప్తాం మనకి. ఇట్ కన్సర్న్స్ దోస్ హూ రెస్పాండ్ టు ద సోలార్ లార్డ్స్, డిస్టింగ్విషింగ్ దెమ్ ఫ్రమ్ దోస్ హూ రికగ్నైజ్ అట్ ఓన్లీ ద కంట్రోల్ ఆఫ్ ది లూనార్ లార్డ్స్. సో కొందరు సోలార్ లార్డ్స్గా ఈ భూమి మీద వర్తిస్తున్నారు, వాళ్ళే హయ్యర్ 3గా ఉన్నటువంటి వారు. కొందరు లూనార్ లార్డ్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళే లోవర్ 4 వాళ్ళు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైర్, దోస్ హూ వార్ themselves by means of fire by friction and respond not to the heat of solar fire remain within the cavern, thus living in the dark. కొందరు ఎలా జీవించుతున్నారు భూమి మీద? ఓన్లీ ఫైర్ బై ఫ్రిక్షన్ అండ్ రెస్పాండ్ నాట్ టు ద హీట్ ఆఫ్ సోలార్ ఫైర్. సోలార్ ఫైర్కి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు, ఓన్లీ ఫైర్ బై ఫ్రిక్షన్గా ఉంటున్నారు భూమి మీద జీవులు. ఫైర్ బై ఫ్రిక్షన్గా ఉండడం అంటే ఏమిటి? సోలార్ ఫైర్గా ఉండడం అంటే ఏమిటి? సోలార్ ఫైర్గా ఉండడం అంటే, సోలార్ ఫైర్ అంటే నిజంగా ఒక అర్థంలో చెప్పాలంటే సూర్యుడి యొక్క వెలుగుని మనలో దర్శించుకోవడం అనేటువంటి చేయాలి. అంటే మనలో దర్శించుకోవడం చేయాలంటే సూర్యుడి వెలుగుని మనలో ఆవాహనం చేసి తద్విధముగా జీవించడం అనేటువంటిది ఒక పద్ధతి. అలా కాకుండా సూర్యుడి యొక్క వెలుగు ద్వారా సమస్తము భూమి మీద ఏర్పడుతున్నాయి, వాటిని మాత్రమే పొంది సూర్యుడిని మనం మర్చిపోయి వాటిని మాత్రమే మనం ఆస్వాదిస్తూ జీవితం గడిపేయడం అనేటువంటిది ఒకటి. అంటే సూర్యుడితో సంబంధం లేకుండా సూర్యుడి వల్లనే సమస్తం వస్తున్నాయి కదా మనకి, వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మన జీవితం గడిపేయడం అనేటువంటి చేసేవాడు ఫైర్ బై ఫ్రిక్షన్కి సంబంధించినటువంటి వాడు. అలా కాకుండా ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే సోలార్ ఫైర్ వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ సోలార్ ఫైర్ని ధ్యానం చేస్తూ ఆ సోలార్ ఫైర్ని మనలో పొందడం అనేటువంటి చేయాలి. సో సూర్యుడిని మనం
ధ్యానం చేసినందువల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి సూర్యుడు మేలు కాంచుతాడు. అదే మెడిటేషన్ ఆఫ్ సన్ ఇన్ హార్ట్ అంటే. అది మనం తప్పకుండా చదువుకోవాలి. మనం అందరం కూడా ఆ బుక్ మనం చదువుకుంటే ఏమవుతుందంటే సూర్యుడు అంటే ఏమిటి అనేటువంటిది అసలు బేసిక్ ఐడియా, మన ఐడియా మారిపోతుంది. అసలు అందరం కూడా మెడిటేషన్ ఆఫ్ సన్ అండ్ హార్ట్ నాన్నగారు రాసినటువంటి గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం, చాలా గొప్ప విషయం, అతి సున్నితంగా సుకుమారంగా అందరి హృదయాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా రాసి చేసినటువంటి మహత్ గ్రంథం అది. సో ఆ బుక్ మనకి చాలా వివరణ ఇస్తుంది. సో ఇక్కడ అదే విషయం చెప్తున్నారు మనకి. Those who warm themselves అది cavern, thus living in the dark, while those whose being is irradiated by the sun of wisdom and who bask in the rays of solar heat dwell in the light and enjoy an ever increasing freedom and vital existence. సో సూర్యుడిని తనలో నింపుకోవడం అనేటువంటిది చేస్తే అప్పుడు ఏమవుతుంది, వైటల్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది వస్తుంది. దాన్ని ఇంక్రీజింగ్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ ఫ్రీడమ్ అని అన్నారు. సోలార్ హీట్ డ్వెల్ ఇన్ ద లైట్ అది అండ్ ఎంజాయ్ అది ఇక్కడ చెప్తున్నారు. ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ బికమింగ్ అపరెంట్ టు ద ఇనిషియేట్ ఆఫ్ హయ్యర్ డిగ్రీ అండ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ నార్ కాంప్రిహెండెడ్ బై మ్యాన్. స్పిరిట్ గురించి మన బుర్రతో మనం అర్థం చేసుకుంటే తెలిసేది కాదు. ఇప్పుడు సన్ గురించి కొంచెం చెప్పారు, దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సన్ అని మెడిటేషన్ చేయండి. మనకి సూర్యుడి యొక్క వెలుగు ద్వారా ఏర్పడుతున్న వాటిని మనం కేవలం ఆస్వాదిస్తూ మనం జీవితం గడిపేస్తున్నాం. అది కాకుండా సూర్యుడి వెలుగే మనం పొందితే దాని యొక్క వినియోగం మనకి చాలా ఉంటుంది. అదే మళ్ళీ ఒక్క మాట మీకు వర్డ్స్ చదువుతాను. బై ద సన్ ఆఫ్ విజ్డమ్ అండ్ హూ బాస్క్ ఇన్ ద రేస్ ఆఫ్ సోలార్ హీట్ డ్వెల్ ఇన్ ద లైట్. మనకి సూర్య రశ్మి కూడా మనకు తగులుతుండాలి. డ్వెల్ ఇన్ ద లైట్ అది కూడా చాలా ముఖ్యం మనకి. Who bask in the rays of solar heat, dwell in the light, and enjoy an ever-increasing freedom and vital substance. Vital existence. అది మనం బాగా తెలుసుకోవాలి. సో దానికి పైన ఉన్నటువంటిది స్పిరిట్. స్పిరిట్ గురించి మనం తెలుసుకోవాలి. అది నాట్ కాంప్రిహెండెడ్ బై మ్యాన్ బిఫోర్ హీ హాస్ పాస్డ్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ కింగ్డమ్ ఇంటూ ద స్పిరిచువల్ కింగ్డమ్లోకి వెళ్లకుండా మనం దీని గురించి తెలుసుకోవడం అంటే చాలా కష్టం. Therefore it is needless for us to pause here to consider it at a greater length. We might sum up the matter in terms of the old commentary from whose source it will be quoted so often. So దీని గురించి ఇంకా కొంచెం వివరణ ఉంది. ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే సోలార్ ఆస్పెక్ట్ వరకు మీకు చెప్పాను. స్పిరిట్ ఆస్పెక్ట్ దాని గురించి కొంచెం ఉంది. దీని గురించి చెప్పుకుంటూ రేపు మనం ఈ సబ్జెక్ట్లో మనం ప్రొసీడ్ అవుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.